ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు లలిత సహస్రనామంలో 50, 51, 52 శ్లోకాలు అలాగే వాటి యొక్క అర్థాలు తెలుసుకుందాం. మనకు సహస్రనామం అంటే 1000 నామాలు కదా. దీంట్లో ఉండే ప్రతి నామంని పలుకి దాని యొక్క వివరణ తెలుసుకుందాం. ఈరోజు వీడియోలో 50 శ్లోకాలు అలాగే వాటి యొక్క అర్థాలు తెలుసుకుందాం. ఇప్పుడు 50వ శ్లోకం. నిస్తులా నీల చిగురా నిరపాయ నిరత్యయ దుర్లభ దుర్గమా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రదా. నిస్తులా నీల చికురా నిరపాయ నిరత్యయ దుర్లభ దుర్గమా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రదా. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. నిస్తుల అంటే సాటి లేనిది, నీల చికుర అనగా చక్కని చిక్కని నల్లని ముంగురలు గలది అమ్మ అని అర్థం. నిరపాయ అంటే అపాయము లేనిది, నిరత్యయ అనగా అతిక్రమింప వీలు లేనిది, దుర్లభ పొంద సఖ్యము కానిది, దుర్గమ గమింప సఖ్యము కానిది, దుర్గాదేవి, దుఃఖహంత్రి దుఃఖములు తొలగించినది, సుఖప్రద సుఖములను ఇచ్చినది. ఇక్కడ విన్నారా? ఈ శ్లోకంలో ఆ లలిత అమ్మే దుర్గాదేవి అని, మిగతా వాటిల్లో వేరే వేరే దేవతలు కూడా వస్తారు. మీరు తప్పకుండా దీన్ని చూడండి. ఇప్పుడు 51వ శ్లోకం నేర్చుకుందాం. దుష్ట దూర దురాచార శమని దోషవర్జిత సర్వజ్ఞ సాంద్ర కరుణ సమానాధిక వర్జిత. దుష్ట దూర దురాచార శమని దోషవర్జిత సర్వజ్ఞ సాంద్ర కరుణ సమానాధిక వర్జిత. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. దుష్ట దూర దుష్టత్వము అంటనిది, దృష్టులకు అందనిది. దురాచార శమని అనగా చెడు నడవడికను పోగొట్టునది. దోషవర్జిత దోషములచే విడిచిపెట్టబడింది. సర్వజ్ఞ అన్నిటినీ తెలిసింది. సాంద్ర కరుణ గొప్ప దయగలిగినది అమ్మ. సమానాధిక వర్జిత ఎక్కువ తక్కువ భేదాలు లేనిది అమ్మ అని అర్థం. ఇప్పుడు 52వ శ్లోకం నేర్చుకుందాం. సర్వశక్తిమయీ సర్వమంగళ సద్గతిప్రద సర్వేశ్వరి సర్వమయీ సర్వమంత్రస్వరూపిణి. సర్వశక్తిమయీ సర్వమంగళ సద్గతిప్రద సర్వేశ్వరి సర్వమయీ సర్వమంత్రస్వరూపిణి. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. సర్వశక్తిమయీ సర్వశక్తి స్వరూపిణి, సర్వమంగళ స్వరూపిణి, సద్గతిప్రద అమ్మ మంచి మార్గమును ఇచ్చినది. సర్వేశ్వరి జగత్తు లేదా విశ్వమంతకు ప్రధానకారిణి. సర్వమయి విశ్వమంతటా నిండి ఉన్నది అమ్మ అని అర్థం. సర్వమంత్ర స్వరూపిణి అన్ని మంత్రములు తన స్వరూపముగా కలిగినది అమ్మ అని అర్థం. ఈ వీడియోలో 51, 52 శ్లోకాలు అలాగే వాటి యొక్క అర్థాలు తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి.